మనం అడగాలంట దేవుణ్ణి, దేవా నా కళ్ళు తెరు, నా కళ్ళు తెరు. మీరు అనొచ్చు, నా కళ్ళు తెరిచే ఉన్నాయండి, నాకు కనబడుతుందండి, నాకు దృష్టి ఉందండి, ఇంకా 20కి 20 సైట్ కూడా ఉందండి, అంటే పర్ఫెక్ట్ సైట్ కూడా ఉందండి, నా కళ్ళు ఎందుకు తెరవాలని నన్ను అడగచ్చేమో. ఈ శరీర నేత్రాలు కాకుండా ఆత్మీయ నేత్రాలు తెరవబడితే మన జీవితం ఎలాగుంది, ఎక్కడుంది, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నాము, ఏమి చెయ్యాలో సమస్తం మనకు అర్థమవుతుంది. మొదటికి ఒక ప్రశ్న వేస్తాను, ఎప్పుడు ప్రశ్నలు ఎక్కువ వేస్తాను కదా. మొదటిగా ప్రశ్న, మీ జీవితం ఎక్కడికి వెళ్తుందో మీకు కనబడుతుందా? పాపమంతా, శాపమంతా, కీడంతా డోర్ దగ్గరకు వచ్చి రెడీగా ఉందంట. ఒకడి మీద ఒకడు తలుపు తీనే లోటకులు కొట్టేస్తా, తలుపు తీనే లోటకులు కొట్టేస్తా, తలుపు తీనే వాడిని నాశనం చేస్తా, తలుపు తీనే. మీ జీవితంలో ఒక్క అవిశ్వాసపు తలుపు మీరు తెరిస్తే మీ జీవితాన్ని మొత్తం నాశనం చేస్తాడండి, మీ జీవితాన్ని మొత్తం నాశనం చేస్తాడండి. మీరు ఎక్కడున్నారో మీరు ఎరగాలి, మీరు ఎవరైనా పోరాడుతున్నారో మీరు ఎరగాలి. అదే సమయంలో మీ పక్షాన దేవుడిచ్చిన కంచె, దేవుడిచ్చిన కాపుదల, దేవుడిచ్చిన అగ్ని రథాలను బట్టి దేవుని స్తుతించాలి.